ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు దాడి చేయడాన్ని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం ఖండించారు. ప్రభుత్వాలు జవాబుదారీతనం లేనప్పుడు రాజ్యాంగానికి లోబడి పౌరులు ప్రశ్నించే హక్కు ఉంటుందని గుర్తు చేశారు. తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడంతో పాటు విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఇక్కడ నీట్ పేపర్ లీకేజీ గురించి మాట్లాడుకుంటున్నాం. నీట్ పేపర్ లీకేజ్ అయినప్పుడు దానికి సంబంధించిన మంత్రివర్యులు రాజీనామా చేయాలి. అది వారి నైతిక బాధ్యత. చట్టం వారిపైన ఒక బాధ్యత అప్పజెప్పినప్పుడు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేకపోయినందుకు విధుల నుంచి తప్పుకోవాలి. అట్లా ప్రజలకు విద్యార్థులకు చాలా ఇబ్బందులు కలిగించింది. వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకొని ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి చదువుకొని ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ వృధా అయింది. వాళ్ళ శ్రమ వృధా అయింది, వాళ్ళ పైసలు వృధా అయినాయి. అంత పెద్ద ఇబ్బంది లక్షల మంది పిల్లలకు తలెత్తినప్పుడు తప్పనిసరిగా బాధ్యత వహించి రాజీనామా చేయాలి. కానీ దానికోసం అడగవలసిన అవసరం ఏర్పడ్డది.